అక్క నువ్వే తింటున్నావేంటి చిన్ని? అక్క వచ్చేస్తుంది కదా. మా చిన్నమ్మకి ఆకలేసిందా? ఇదిగో పెద్ద నీకోసం గారెలు పులిహోర అన్నీ పంపించారు. ఈ అన్నం వద్దులే, అవి తిందు కాని. ఆకలికి తట్టుకోలేక పాచిపోయిన అన్నం కూడా తినాలనుకున్నావా? మేమేమైనా పరమాణాలు పెట్టమని అడిగామా అత్త? ఈ పాచిపోయిన అన్నం బదులు కొంచెం పచ్చడి మెతుకులు పెట్టలేవా? పాపం చిన్నపిల్ల ఎలా తింటుంది? అయినా నిన్న నేను లాభం లేత్తా. మా తలరాతే ఇలా ఉంది. తల్లి లేని పిల్లలంటే అందరికీ లోకువే. ఎవరు మాత్రం చూస్తారు? ఎంతని భరిస్తారు? అక్క ఆకలేస్తుంది. పెడతానమ్మా, ఒక్క నిమిషం. బాగుందా? ఇదిగో నీకోసం లడ్డు కూడా తెచ్చాను. తిను. ఎక్కడి నుంచి తెచ్చావు సరసు? బంగ్లా నుంచేనా? వండుకున్నోడికి ఒక కూర అయితే అడుక్కున్నోడికి 60 కూరలని నీపై చల్లి పని బాగుంది సరసు. గారెలు పులిహోర ఇంకే ఉన్నాయి క్యారేజీలో. క్యారేజ్ మొత్తం మీ చెల్లె తినేస్తుందా ఏంటి? చాలే దానికి. నువ్వు తిను. మీ అమ్మ మంగళసూత్రాలు. ఇవి నీ దగ్గరుంటే అమ్మ నీకు తోడుగా ఉన్నట్టే. అమ్మని నిన్ను ఇందులోనే చూసుకుంటున్నాను నాన్న. ఈరోజు నుంచి నేను స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు చెప్పినట్టుగానే బాగా చదువుకుంటాను. నలుగురికి సాయం చేస్తాను. స్కూల్కి వెళ్తుంది. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి. సరసు, నువ్వు తయారైపోయావమ్మా? తయారైపోయాను మామయ్య. కానీ చిన్ని ఎల్లమ్మా ఎల్లు. నువ్వు పెద్ద ఉద్యోగం వెలగబెట్టడానికి వెళ్తున్నావుగా. నువ్వు వెళ్తే నీ సెల్లి కాడ మేం సాకరీ చేస్తూ కూర్చుంటావు. సరే వెళ్ళదు. మరి నువ్వు ఆ మూట తిరిగి ఇచ్చేస్తావా? వద్దులేవయ్యా, నేనేమైనా వెళ్ళొద్దన్నానా? నా నగల మీద నీ కళ్ళన్నీ తీసుకెళ్ళే. నువ్వు లేగరా. సరసు, చిన్ని ఇంటి దగ్గర బానే ఉంటుంది. నువ్వు వెళ్ళి బాగా చదువుకోవాలి.
రే మధుబాబు, సరస్సుని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్త. చూస్తావేంటి ఇంకా? పద. ఏమ్మా సరసు, ఈరోజే స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చావా? అవును టీచర్ అమ్మా. సరే రామ్మా. వెళ్ళక కూర్చోమ్మా. అమ్మా, ఆవు, ఇల్లు. సరస్వతి, సరస్వతి ఏంటమ్మా? కూర్చో అమ్మా, కూర్చో. అలా ఏడవద్దు, కూర్చో. సైలెన్స్, సైలెన్స్. సరస్వతి కూర్చో అమ్మా, కూర్చో నాన్న, కూర్చో అమ్మా. స్కూల్లో ఉన్నప్పుడు మధ్యలో అలా చేయకూడదమ్మా, అలా వెళ్ళకూడదమ్మా. కూర్చో అమ్మా, కూర్చో సరస్వతి. నేను వెళ్ళిపోతాను. సరస్వతి ఆగమ్మా, సరస్వతి.
చిన్ని నీకేం కాలేదు కదా? సరసు సమయానికి వచ్చి చెల్లిని కాపాడుకున్నావు, లేకపోతే ఎట్ల పడి తొక్కెళ్ళేది. ఆయన ఎంతసేపు అయిందే సరసు? పిల్లని ఇలా రోడ్డు మీదకి వదిలేస్తారా? చూసుకోవాలి కదే సరసు. పదండి. అవును, చూసుకోవాలి. వదిలేసి వెళ్ళడం నా తప్పు. నేనే నిన్ను చూసుకోవాలి. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నాకు బడి వద్దు, చదువు వద్దు. నీతోనే ఉంటా, నిన్నే చూసుకుంటా. వనజ, వనజ, నువ్వు వంకాయల పాలెం వనజవే కదా? ఏయ్, ఎవరు నువ్వు? ఓలే వనజ, నేనే రమణమని. అప్పుడే మర్చిపోనావేటే? ఇద్దరం కలిసి 10వ క్లాసు 4 సార్లు రాసినాం కదేటి? ఏటి ఇంకా గుర్తుకు రాలేదా? లెక్కల మాస్టరీ దగ్గరికి ప్రైవేట్ కూడా వెళ్లేవాళ్ళం కదేటి? మర్చిపోనావా? ఇప్పటికే వాళ్ళక్కడ నా మీద ఏటి ఎక్కిచ్చేస్తున్నారు అని టెన్షన్ పడిపోతా అంటే మధ్యలో దీని గోలొకటి. ఇప్పుడు దీని మాటలు గాని మా అత్త విన్నదంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అవుతుంది నా బతుకు. ఇప్పుడు గుర్తొచ్చినది కదా, వస్తది. అంత తేలిగ్గా మర్చిపోయే రోజులా అవి? రావణమ్మా, ఎక్కడేం చేస్తున్నావు? చికెన్ అంతా అయిపోయిందంట, నువ్వు వచ్చి సేద్దుగాని రా. శానాళ్ళకి నా ఫ్రెండ్ కలిసింది సరోజా. వనజ, నా ఫ్రెండ్ సరోజ. అవును, 5వ నేను 10వ తరగతి పాస్ అయిపోనాను. నువ్వు పాస్ అయినావా లేదా? నా కర్మ కాలిపోయి దీనికన్నీ గుర్తుండి సచ్చినాయి. పుట్టకి ఎలుగుబంటి తగులుకున్నట్టు నన్ను తగులుకున్నావేటే? చిన్నప్పుడు దీనికి చదువేటి వచ్చేది కాదు సరోజా. దీనమ్మ మాస్టర్కి డబ్బులిచ్చి పాస్ చేయించేది. అవును, 10వ తరగతి సర్టిఫికేటు మీ అమ్మ డబ్బులిచ్చి కొనేసిందంట కదా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? అబ్బో, ఎంత స్టైల్ గా మాట్లాడేస్తున్నది. చిన్నప్పుడు ఇది మాట్లాడి మాటలకి పడి పడి నవ్వేవాళ్ళం. ఇప్పుడు ఎంత మారిపోయినదో. సూత్తంటే పెద్దింటికి కోడలైపోయినట్టున్నది. అంతేలే, డబ్బులుంటే చదువుతో ఏటి పని? ఏయ్, ఏంటి అటు చూస్తున్నావు? ఎంత మారిపోనావే? ఇటు చూడవే, చూడవే. అరే సరోజా, చూసావా? ఇది చిన్నప్పుడు ఎంత పొట్టిగా ఉండేదో. చూడవే, ఎటు చూస్తావేంటి? నీకు తెలుసా, చాలా ఫన్నీగా ఉండేది. పక్క చూసి అదేటో చెప్తా అంటే అత్త నా వెంక కోపంగా చూస్తున్నదేటి?
మొత్తం నా గురించి తెలిసిపోయినట్టున్నది. ఈ రోజు నా జాతకమే బాగున్నట్టు లేదు. వస్తాను వేదవతి. అప్పుడే వెళ్తారా? నువ్వుండు వేదవతి, నేను వెళ్తాను. ఇక్కడికొచ్చినావేటే? ఇదేంటి వదలట్లేదు? నేను ఈ పని చేయలేకపోతున్నాను మనజా. మీ అమ్మకి సర్టిఫికెట్లు ఎక్కడ కొందో అడగవా? నేను ఒకటి కొనుక్కొని మంచి ఉద్యోగానికి వెళ్ళిపోతాను. సరే సరే, మీరు మీ పిల్లల్ని తీసుకుని స్కూల్కి రండి. చదువుకునే పిల్లల్ని మా మేడం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మేడం, ఎవరో పిల్లల అడ్మిషన్ గురించి అడిగితే చెప్తున్నాను. పిల్లలు చాలా బాగా చదువుతారంట మేడం. చాలు, బయలుదేరు. ఏటైనా దీనికి నాకు పిల్లల లేకపోతే స్కూల్ దగ్గరికి తెమ్మంటాదేటి? పూర్తిగా బుర్ర పోయినట్టున్నది. మేడం మేడం, మేడం ఎందుకంత కోపంగా ఉన్నారు? డ్రైవర్ పోనీ. ఇదేంటి ఇలా రుసలుసలు ఆడిపోతున్నది? ఆ మాయదర్శి వచ్చింది చెప్పేసినదా ఏటి? ఈ వాగ్దేవిని మోసం చెయ్యాలని చూడటమా? క్షమించే ప్రసక్తే లేదు. మోసం చేసినదన్నదంటే డౌటే లేదు. మొత్తం చెప్పేసినది. నా చదువు, సర్టిఫికెట్లు, బాగోతం మొత్తం తెలిసిపోనాది. ఓలమ్మో, ఎంత పని చేసినావే! కూతురికి మంచి సంబంధం చేస్తున్నానని చెప్పి ముంచే సంబంధం చేసినావు కదే. ఇప్పుడు ఈ అత్త ఏటంతాదో, నా బతుకు ఏటైతాదో. ల్యాండ్ గురించి తాతయ్యతో మాట్లాడాలి. అసలు ఎలా మొదలు పెట్టాలి? ఎలాగోలా మాట్లాడదామంటే ఈ సరస్వతి ఎప్పుడు తాతయ్య పక్కనే. మినిమం స్పేస్ ఇవ్వట్లేదు. ఎలాగైనా తొందరగా మాట్లాడి ఫైనల్ చేసుకోవాలి. ఇక్కడ నా టెన్షన్లో నేనుంటే ఈ నసొకటి. పొద్దు నుంచి కాల్ చేస్తుంటే బావ కట్ చేస్తున్నాడేంటి? అంత బిజీగా ఉన్నాడా? రతమ్మ, తాతయ్య ఎక్కడున్నారు? బయటున్నారు బాబు గారు. మరి ఆవిడెక్కడుంది? ఏవిడి బాబు గారు? అదే సురసు. సారీ, సరసు. సరసా? అప్పుడే ఇంటికి వెళ్ళిపోయింది బాబు గారు. వెళ్ళిపోయిందా? అయితే తాతయ్యతో మాట్లాడడానికి ఇదే రైట్ టైం. గుమస్తా గారు, తాతయ్య ఎక్కడున్నారు? ఇప్పుడే అలా ఊళ్ళోకి వెళ్ళాడు బాబు. ఊళ్ళోకి వెళ్ళారా? అవును బాబు. అసలు ఇలా అయ్యగారు ఊళ్ళోకి వెళ్ళి జనాలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా బాబు? మీ నాన్నగారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు బాబు. ఇప్పుడు మీరు రాగానే చూడండి, ఆ హుషారు మళ్ళీ వచ్చిందండి.